హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్. ఈరోజు నేను మీ అందరికీ శాంతన మహారాజు గురించి చెప్పదలుచుకున్నాను. శాంతన మహారాజు ఎవరు? ఆయన పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? ఈరోజు తెలుసుకుందాం. శాంతన మహారాజు తండ్రి పేరు ప్రతీప. ప్రతీప మహారాజుకు 3 పిల్లలు. పెద్దబ్బాయి పేరు దేవపి, రెండవ అబ్బాయి పేరు బాహ్లిక, మూడవ అబ్బాయి పేరు శాంతనుడు. చిన్నవాడైనటువంటి శాంతనుడే ప్రతీప మహారాజు తర్వాత కురు సామ్రాజ్యానికి రాజయ్యాడు. ఎందువల్లంటే పెద్దబ్బాయి అయిన దేవపికి కుష్ఠురోగం ఉండడం వల్ల ఆయన రాజ్యం విరిచి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళారు. రెండో అబ్బాయి అయిన బాహ్లికుడు తన మేనమామ ఇంటికి వెళ్ళి ఆయన తదనంతరం ఆ రాజ్యానికి రాజయ్యారు. వాటిల్ని ఉత్తర కురు రాజ్యాలు అని అంటారు. అంటే ఇప్పటి కజకిస్తాన్, తజికిస్తాన్ దేశాలు అన్నమాట. కావున శాంతన మహారాజు హస్తినాపురానికి రాజయ్యారు. ఈ శాంతన మహారాజు పూర్వజన్మలో ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిష అనే గొప్ప రాజు. ఇక్ష్వాకు వంశం అంటే రాముడు, రఘుమహారాజు, దిలీపుడు మొదలైనటువంటి మహారాజులు ఉన్నారు కదా, ఆ వంశానికి చెందినవారు. ఆ జన్మలో మహాభిషరాజు చాలా అశ్వమేధ యజ్ఞాలు, రాజసూయ యజ్ఞాలు చేశారు. చాలా పుణ్య కార్యక్రమాలు చేశారు. దానివల్ల మహాభిషరాజు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళారు. ఒకరోజు బ్రహ్మలోకంలో సభ జరుగుతుంది. ఆ సభలో దేవతలందరూ పాల్గొన్నారు. రకరకాల శాస్త్రాల మీద చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ సభకి మహాభిష మహారాజు కూడా వెళ్తారు. సభకి గంగాదేవి కూడా వచ్చి ఉంటుంది. గంగాదేవికి ఎదురుగా మహాభిష మహారాజు కూర్చుంటారు. సభ జరుగుతున్నప్పుడు పెద్దగా గాలి వీస్తుంది. ఆ గాలికి గంగాదేవి పైట కొంగు జారుతుంది. ఆ సమయంలో అందరూ దేవతలు తల తిప్పుకుంటారు. మహాభిషరాజు తదేకంగా ఆమె వైపే చూస్తూ ఉంటారు. గంగాదేవి కూడా కోరికతో మహాభిషరాజును చూస్తూ ఉంటుంది. ఇదంతా గమనించినటువంటి బ్రహ్మదేవుడు, గొప్ప సభ జరుగుతూ ఉంటే మీరు ఇంకా విషయవాంఛల వైపు ఆసక్తి చూపిస్తున్నారు, మీరు బ్రహ్మలోకంలో ఉండే అర్హత కోల్పోయారు అని వాళ్ళిద్దరినీ శపిస్తారు. మహాభిష మహారాజుని, నువ్వు మళ్ళీ భూలోకంలో పుట్టి గంగాదేవి వల్ల బాధింపబడి చనిపోయిన తర్వాత మళ్ళీ స్వర్గలోకానికి వస్తావు అని శపిస్తారు. అలాగే గంగాదేవికి, నీవు స్వర్గంలో ఉండే అర్హత కోల్పోయావు కాబట్టి నీవు కూడా భూలోకానికి వెళ్ళి అక్కడే ఉండు. ఎప్పుడైతే నువ్వు శాంతన మహారాజు మనసును భగ్నం చేస్తావో ఆ క్షణం నువ్వు మళ్ళీ స్వర్గానికి రావచ్చు అని చెప్తారు. అలా మహాభిష మహారాజు తర్వాత జన్మలో ప్రతీప మహారాజు 3వ కుమారుడుగా శాంతనుడుగా జన్మిస్తారు. ఆయన పెద్దవాడవడం, తన తండ్రి రాజ్యానికి రాజవడం, ఒకరోజు వేటకు వెళ్ళడం, గంగాదేవిని చూడడం, పెళ్లి చేసుకోవడం, ఆ కథ తరువాతి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.